శిక్షణ తీసుకోండి. మీరు ఒక డాక్టర్ కావాలనుకుంటారు, స్పెషల్ ట్రైనింగ్కి వెళ్ళండి. ఊరికే సర్టిఫికేట్ ఉంటే పనికిరాదు. నాలెడ్జ్ని సంపాదించుకోండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి వెళ్ళండి, ఏదైనా దానికి సంబంధించినటువంటి క్యాంప్స్ ఉంటే దానికి వెళ్ళండి, ఒక సెమినార్ వినండి, నాలెడ్జ్ సంపాదించుకోండి, ఎక్స్పీరియన్స్ సంపాదించుకోండి, దానికి సంబంధించిన టెక్నాలజీని వినియోగించుకోండి. అది ఏ రంగమైనా కావచ్చు, అది డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, పరిశ్రమ స్థాపించడం కావచ్చు, రాజకీయం కావచ్చు, పొలిటికల్గా వెళ్ళొచ్చు. మీరు ఏ కెరీర్ అయినా పెంచుకోండి. మీడియా రంగంకి వెళ్ళండి, లాయర్గా వెళ్ళండి, దేనికైనా వెళ్ళండి, ఏ లక్ష్యమైనా సాధించుకోండి. ఆటల వైపు వెళ్ళండి, క్రికెట్ వైపు వెళ్ళండి, ఫుట్బాల్ వైపు వెళ్ళండి, మీరు దేనికైనా వెళ్ళండి. దాంట్లో కోచింగ్ తీసుకోండి. అంటే కోచింగ్ అంటే ఇక్కడ ఏంటి అంటే దానికి సంబంధించిన ఏదైనా శిక్షణ, అది టెక్నికల్ శిక్షణ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ కావచ్చు, దాంట్లో అధునాతన సాంకేతికతను ఉపయోగించుకునేటువంటి ట్రైనింగ్ కావచ్చు, ఏదో ఒక నాలెడ్జ్ సంపాదించుకునే ప్రయత్నం చేయండి. ఆయా రంగంలో వస్తున్న మార్పులను గమనించుకోండి, ఆయా రంగంలో వచ్చే టెక్నాలజీని చూడండి, టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ రంగంలో ఎలా ముందుకెళ్తారో చూసుకోండి. బిజినెస్ చేస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగించుకొని బిజినెస్ని పెంచుకోండి. మీరు ఒక డాక్టర్ అయ్యారు, టెక్నాలజీని ఉపయోగించుకొని మరింత సమర్థవంతంగా పేషెంట్లకు సేవలు చేయండి. మీరు ఒక లాయర్ అయ్యారు, టెక్నాలజీ ఉపయోగించుకొని తీర్పు కాపీలన్నింటినీ చదువుకొని మీరు మరింత ప్రాక్టీస్ చేయండి. ఇలా ఏ రంగంలోకి వెళ్ళినా కానీ మీరు దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి స్కిల్స్ కానీ నేర్చుకోండి. డెఫినెట్గా మామూలు టెక్నాలజీని, సాధారణ సాంకేతికను ఉపయోగించుకోండి, లేదా ఆయా రంగంలో ఉండేటటువంటి సాంకేతికను, టెక్నాలజీని ఉపయోగించుకొని మీరు ఆ రంగంలో ముందుకెళ్ళండి. మీ లక్ష్యం వైపుకు దూసుకుపోండి.